ఉండు బాగా చలిమంట. ఏం చేస్తావు? చెప్తే కాల్చుకుంది. మా అక్క ఎక్కడికి వెళ్ళింది? ఏంటి వాళ్ళు చాలా అందంగా కనబడుతున్నా? మా అక్క ఊరు వెళ్తే అందంగా ఉంటావు అనమాట. అదేనా? అక్క ఊరు వెళ్తే ఏమైనా చేసేస్తావా? ఓ నాయన ఉండు, ఎవరన్నా కాల్చుకుంటా తీసుకొస్తా. తర్వాత తిన్నాం సరేనా? ఉండు మా బాబుకు చూపియాలి. వచ్చేస్తున్నా బావా. ఇగో ఇది తెచ్చా మనతో కాల్చుకుంటూ. ఉల్లిపాయలు కాదు, ఉల్లిగడ్డలు. ఈ ఉల్లిగడ్డలా? ఉల్లిగడ్డలు కాల్చుకుంటే బాగుంటాయి. ఇది తింటారా? తింటారేంటి భలేగుంటే. ఉల్లిగడ్డలు తింటే మంచిగా మూడు వచ్చిందంట. అవునా? సరే పెట్టు పొయ్యిలో. పొయ్యిలో పెడతావా? ఎక్కువ పెట్టినా లేకపోతే కాల్చుకుంటావా? కాల్చుకున్నా ముందు అట్లా కాలు కాలుతాడు. మన ఇద్దరు తిన్నాం. ఇంట్లో పెట్టినా? ఈరోజు ఇంట్లో కూడా ఎవరు లేరు. ఇంట్లో ఎవరు లేకపోతే నన్నే చేయమాట. అదే ఆకలి అవుతుంది, తిన్నాము కాల్చుకొని అనుకున్నా. సరే పెట్టు కాలుస్తా. పుల్లకొచ్చరా? గుర్చమ్మా గుర్తు. ఇద్దరిని మంట వస్తుంది బావా. అది నా నోట్లో పెడుతుంది, అట్లా పెట్టు. నోట్లో పెడితే కాలిద్ది, మక్క వచ్చినంత అన్నిద్ది. అందుకే చెక్క ముక్క తీసుకోండి. కాలు తాగు. కాలు ఇద్దరం తిన్నాంలే. ఇద్దరు అయితే నువ్వు తిరు, ఆకలి మీద ఉన్నట్టుండవు. నాకు వద్దులే. ఫుల్గా ఉందా? ఫుల్గా ఉందా? బాగా కాలింది, తింటావా? కాలిపోయింది. ఉల్లిగడ్డ చూసావా? భలే ఉంటది. ఉల్లిగడ్డ లాగున్నానా నేను? తింటావా? ఊరికే వద్దులే. ఈరోజు అది కాక మీ ఎక్క ఊళ్ళో లేదు. మా అక్క వచ్చింది. ఊరుకో బాగా ఆకలి అవుతుంది. ఊరుకో వద్దులే. తిను. సరే నీకోసం తింటా సరేనా? ఏంటి ఇంట్లోకి వెళ్ళాలా? ఇంట్లోకి రావాలా? దానికేం పని పాట లేదా? మనం కూడా ఎట్టగా చేసావు. ఉండు అసలు ఏంటి ఏంటి నువ్వు చేసి మా అక్కయ్య వచ్చింది. మా అక్కయ్యతో చెప్తాను. ఈ వ్యవహారం అంతా ఈ వ్యవహారం అంతా చెప్తాను. ఈ వ్యవహారం నా ఉల్లిపాయలు తీసుకొని పోతాను. నాకు అవసరం.